అబ్బా చీరలు ఎంత ముద్దుగా ఉన్నాయి. బుజ్జికి డిజైన్లు ఎట్లున్నాయి, ఇది మంచిగా ఉందా చూడు. గిటివి పెట్టుకోద్యా, ఇది ఫస్ట్ క్లాస్ ఉంది, నెంబర్ ఎక్కుంది పో చీర. నేను ఇవన్నీ కొనుక్కుంటా బుజ్జి, మస్తున్నాయి ఆన్లైన్ లోనే, ఇంకా బయటకు అంతే. అవునా ఎందుకు అంటున్నావు గినియానం చీరలు? బుజ్జి దసరా పండుగ వస్తుంది, బతుకమ్మ. నీ అదొకటి ఉంది, అది పండుగ మర్చిపోయినా. అట్లయితే షాపింగ్ పోవాలి నేను కూడా. ఎట్లా మర్చిపోతావు బుజ్జి, బతుకమ్మ దసరా పండుగని. షాపింగ్ అయితే నేను 3 రోజుల ముందు మొదలు పెడితే బయట ఏం దొరకలే కొంటే, అందుకే ఆన్లైన్ లో చూస్తున్నా. అవుతారం కదా మరి, ఇలా రాత్రి అంతా పోదాం షాపింగ్. పోదాం ఇక 7కి అయిపోద్ది మనకి. ఈ 7 తర్వాత షాపింగ్ ఖచ్చితంగా పోదాం. అవును ఇంటికి ఎప్పుడు పోతానో మరి నువ్వు? ఈ ఏడ బుజ్జి మనకు 4 రోజులు సెలవులు. దానిలో ఇప్పుడు బస్సు బుక్ చేసుకుని పోయే వరకు ఒక రోజు, ఆడొక రోజు ఉంటాం ఇంట్లో, మళ్ళీ తెల్లారచ్చుడే. మనసున పడతలేదు ఈ సెలవుల గురించి. అయ్యో 4 రోజులేనా? నేను 10 రోజులు 15 రోజులు అనుకున్నా. అట్లా చూసుకున్నట్టయితే బడి జీవితం మంచిగా ఉన్నట్టుంది. బడి జీవితం అంటే గుర్తొచ్చింది బుజ్జి. ఇగో ఇనూరుల్లా తెలంగాణ ప్రభుత్వం అయితే అక్టోబర్ 2 తారీఖు నుండి 14 తారీఖు దాకా సెలవులు ప్రకటించారు. ఏపీ ప్రభుత్వం అయితే అక్టోబర్ 3 నుంచి 13 దాకా సెలవులు ప్రకటించారు. ఇది ఓన్లీ స్కూల్ పురాణాలకే ఉల్లా, అందరికి కాదు బుజ్జి. ఆయన తెలంగాణలో నేను ఉన్నా, నాకు సెలవులు అనుకునేవి. గట్లెందుకు అనుకుంటా, నాకు అదే బుజ్జి, చిన్నప్పుడు జీవితాలే మంచి బళ్ళు ఉన్నప్పుడు బోన్ని హాలిడేస్, ఆ ఎంజాయ్, పొద్దున బతుకమ్మ. అబ్బా ఈ పిల్లలందరూ అనుకుంటారు కానీ నిజానికైతే చిన్నప్పుడు స్కూల్ బడి ఆ రోజులే మంచిగా ఉంటాయి. పిల్లలు ఇనుర్రి పెద్ద అయితే ఏముండదు, బరువు బాధ్యతలు వచ్చి మీద వాడు తప్పే ఏముండదు. అంతే. ఇంకో స్కూల్ పురాణాలు వాళ్ళ యూత్ తినుర్రి, ఈ జీవితమే మంచిగా, మీరు బాగా ఎంజాయ్ అయ్యుర్రి. పెద్దగైనాక జాబ్ అత్తే ఎంజాయ్ అంటారు కానీ బాగా ఏం ఎంజాయ్ ఉండదు. హాలిడేస్ అయితే ఉండేవి వీళ్ళకి ఇట్లా 10 రోజులు. అవుదానికి 4 రోజులు 10 రోజుల సెలవులల్లా ఫోన్లో పట్టుడు కవి ఏకుర్రులా మీ అమ్మ నాన్నలతోటి దోస్తులతోటి మంచిగా టైం గడుపుర్రి, ఇంట్లో ఉండుర్రి. మీరు కూడా మీ ఇండ్లకి పోయినప్పుడు మీ దోస్తులతో ఎట్లా ఎంజాయ్ చేస్తారో కామెంట్ పెట్టుర్రి. ఇంకా చిన్నప్పుడు దసరా సెలవులల్లా ఏమేం చేసిర్రో ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ అంతా మైండ్ లకు తెచ్చుకొని కామెంట్ పెట్టుర్రులా, మేము కూడా చూసి ఆనందిస్తాం. మళ్ళీ ఈ దసరా సెలవులకు కూడా 4 రోజులు ఇస్తే 4 రోజులు కానీ మంచి ఎంజాయ్ అయ్యుర్రులా. మళ్ళీ ఈ పండుగలు సంవత్సరానికి ఒక పారు వస్తాయి కదా, మంచి ఎంజాయ్ అయ్యుర్రి. ఎట్లా ఎంజాయ్ చేస్తారో కూడా కామెంట్ పెట్టుర్రి. అవగానే వాళ్ళని షాపింగ్ చేయని వాళ్ళు ఉంటే షాపింగ్ చేయరులా, ముందుగానే బట్టల రేట్లు పెరుగుతాయి మళ్ళా. అవునులా, టికెట్లు కూడా ముందే బుక్ చేసుకోర్రి. బస్సులు కూడా నిండుతున్నాయి, గోంత మంది ఉన్నారా హైదరాబాదులా. ఇదుల్లా అయ్యేలటి ముచ్చట. అయితే తెలంగాణలో ఎప్పటి నుండి సెలవులు ఇచ్చిర్రు, ఆంధ్రాలో ఎప్పటి నుండి సెలవులు ఇచ్చిర్రు అని మేము ముంగడ తీసుకొద్దాం అనుకున్నా. ఒక్కపారి మన చిన్నప్పటి గురించి ఒకసారి గుర్తు చేద్దామని కూడా తీసుకొచ్చిన, మంచిగా అనిపించి ముచ్చట. దసరాకు బాగా ఎంజాయ్ అయ్యుర్రులా, బాంబులు ముట్టించుడు అవి పటాకలు. అవునుల్లా, మళ్ళొక్క మంచి మంచి ముచ్చటతో మేము ముంగడికి వద్దాం. గంట వరకు చూసుకునే ఉండరు మన వంశీ ఛానల్. బాయ్ బాయ్.